దైవత్వం ఛానల్కి స్వాగతం. ఓంకారనాదం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. అదేవిధంగా ఓంకారనామం విదేశాల్లో అనేక యూనివర్సిటీల్లో జరిగిన పరిశోధనల్లో దాని గురించి ఎన్నో విషయాలు తెలిసాయట. ఓంకారనాదం యొక్క విశిష్టత ఏంటి, అదేవిధంగా ఎన్నిసార్లు జపించడం వల్ల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఓం అన్నది మంత్రం కాదు, మతపరమైనది అసలే కాదు. వేదాలలో నిర్లిప్తమైన ఓంకారనాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షలో కూడా ఆరోగ్యవంతంగా ఉండడం వెనుక ఓంకారనాదమే రహస్యం. విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనల్లో ఓంకారం మృత్యుంజయ జపం అని తేలింది. నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార నామాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఓంకారం 15 నిమిషాల పాటు చెప్పగలిగితే రక్తపోటు తగ్గుతుంది, రక్త ప్రసరణ సక్రమంగా ఉండి గుండె ఆరోగ్యం పెరుగుతుంది. అదేవిధంగా మానసిక అలసట అలాగే అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఊపిరితిత్తుల జీవక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా తగ్గిపోతాయి. కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది. థైరాయిడ్ పనితీరుని కూడా క్రమబద్ధీకరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓంకారం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని దూరం చేసుకోవచ్చు. ఓంకారాన్ని 15 నిమిషాల పాటు లయబద్ధంగా చెప్పగలిగితే, అదేవిధంగా ఓంకారం చెప్పేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలపై ధ్యానం పెడుతూ చెప్పగలిగితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేసుకొని ఆయురారోగ్యాలతో ఉండవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.